బీసీ జై బీసీ బీసీ కులాల ఐక్యత. ఈరోజు బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం ఆధ్వర్యంలో రాజ్ కృష్ణాలో జరిగినటువంటి ఒక కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున బీసీ కులాలు 80 పైగా బీసీ కులాలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఈ యొక్క వేదికలో చాలా కులాలకు ప్రాతినిధ్యం ఇవ్వడం, అలాగే బీసీ హక్కుల గురించి, బీసీ కులగణన, రిజర్వేషన్ల పెంపుదల గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పెద్ద ఎత్తున నాయకులు, కుల సంఘాల నాయకులు, పెద్దలు, బీసీ సంఘాలు, సామాజిక బహుజన సంఘాల వేత్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఇక్కడ చాలా అణగారిన కులాలకు సంబంధించిన అంశాలు ఇంకా కొన్ని బయటకు రావాల్సిందే, కొద్దిగా రాలేకపోయాయి. పర్సనల్గా మాట్లాడే యొక్క అంశాలను కూడా పెద్దలతోటి మాట్లాడి చర్చ తీసుకోవడం జరుగుతుంది. ఎట్లా అంటే అణగారిన కులాలు ఎన్నో ఇంకా రాజ్యాధికారంలో, స్థానిక సంస్థల్లో కూడా సర్పంచ్గా వార్డు మెంబర్లు లేని పరిస్థితి ఉన్నది. దీన్ని అధిగమించాల్సిన బాధ్యత, అధిగమింపజేయాల్సిన బాధ్యత బీసీలలో ఎదిగినటువంటి కులాలుగా ఉన్నటువంటి మున్నూరు, గుజరాత్, గౌరీ, యాదవ, పద్మశాలి, నేత ఇటువంటి కులాలకు ఉన్నది. కాబట్టి ఎవరైతే వీళ్ళు రాజ్యాధికారంలో భాగస్వాములు అవుతున్నారో, పెద్దలుగా ఉన్నారో, వీళ్ళందరూ చిన్న కులాల పట్ల సానుకూల దృక్పథంతో వీళ్ళందరికీ అవకాశాలు కల్పించే విధంగా, వీళ్ళందరినీ రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఆదుకునే విధంగా పెద్ద మనసు చేసుకొని, పెద్దరికం తీసుకొని ముందుకు నడిపించాలని చెప్పి రంగపుత్ర సంఘం తరఫున, అలాగే బీసీ రిజర్వేషన్ పరిరక్షణ కులాల సంఘం తరఫున కోరుతూ పెద్దలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏంటంటే ఎక్కడికి వచ్చినా కూడా అన్ని కుల సంఘాలకి కూడా ఒక వాయిస్ తెలుసుకొని, అది వాళ్ళ కులాలలో ఉన్న బాధలేంటి తెలుసుకుంటే రేపు బీసీ సంఘాలుగా అందరం ఐక్యమయ్యే అవకాశం ఉంటుంది. ఒకరికొకరు తోడ్పాటు అందించుకుంటే రాజ్యాధికారం సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి 130 కులాలు ఉన్న బీసీలలో అందరినీ కలుపుకోకపోతేనే బీసీ సంఘాలని సంఘటితం చేసినప్పుడు మాత్రమే మన హక్కులను మనం సాధించుకోగలుగుతాం. కాబట్టి ఈ అంశాల పట్ల పెద్దలు ఎవరైతే బాధ్యతలు తీసుకుని ఇంటలెక్చువల్ ఫోరం కానీ, సామాజిక సంఘాలు కానీ, బీసీ సంఘాలు కానీ ముందుకు వస్తున్న వాళ్ళు అందరూ కూడా దీనిపైన సానుకూలంగా స్పందించాలని, అందరూ కూడా రేపు ఈ కులగణన చేయడం ద్వారా ఎవరికెంతో వారికి అంత వాటా సాధించడంలో అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం. జై బీసీ, జై బీసీ, జై బీసీ.